గుడ్ మార్నింగ్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో 6th మెథడ్. సో చూడండి, 6th మెథడ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గివెన్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. సో ఇక్కడ ఫామ్ ఏంటంటే మనకి my dx ప్లస్ nx dy ప్లస్ py dx ప్లస్ q x dy ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటుంది మనకు ఫామ్. సో ఇక్కడ m, n, p, qలు కాన్స్టెంట్స్ మనకి ఇక్కడ. సో కాన్స్టెంట్స్. సో మనకి ఫామ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఈ రూపంలో ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. సో నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి మనం ఏం చేయాలంటే x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k అని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సో ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. సో ఎగ్జాక్ట్ వాల్యూ వస్తాయి. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత వీటి నుండి మనం చూడండి h, k వాల్యూలను కనుగొంటాం. సో h, వాల్యూని మళ్ళీ ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. h వాల్యూ 2 వచ్చింది అనుకుందాం, అలాగే k వాల్యూ 3 వచ్చింది అనుకుందాం. ఈ వాల్యూలను ఇక్కడ ప్రతిక్షేపిస్తే దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x పవర్ ఆఫ్ h వాల్యూ 2 y పవర్ ఆఫ్ క్యూబ్. సో ఇది మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. h, k వాల్యూని అనుకుంటే అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తాం. ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తే మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటిది? ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. సో ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనం దీనిలో మల్టిప్లై చేస్తే మనకి m1 n1 వాల్యూలు వస్తాయి. తర్వాత రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటిది? సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. సో ఒక క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ y² ప్లస్ 2x² dx ప్లస్ 2x³ మైనస్ xy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు క్వశ్చన్ ఏది చూడండి. ప్రాసెస్ చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. సో ఇచ్చిన కండిషన్ని మనం ఈక్వేషన్ 1 అనుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k ని మల్టిప్లై చేద్దాం. h పవర్ ఆఫ్ k y పవర్ ఆఫ్ k h పవర్ ఆఫ్ h x పవర్ ఆఫ్ h ఇంటూ y పవర్ ఆఫ్ k ని మల్టిప్లై చేస్తున్నాం. dx ప్లస్ x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k ఇంటూ 2x³ మైనస్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0, ఓకేనా? సో నెక్స్ట్ ఈ వాల్యూని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. చూడండి, x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k ప్లస్ 2 ఇంటూ x పవర్ ఆఫ్ h ప్లస్ 2 y పవర్ ఆఫ్ k ప్లస్ 1 అండ్ dxకి dx. నెక్స్ట్ ప్లస్ 2x h ప్లస్ 3 yk మైనస్ x పవర్ ఆఫ్ h ప్లస్ 1 y పవర్ ఆఫ్ k ప్లస్ 1 dyకి dy, ఓకేనా? సో మనకి ఏం వాల్యూ వచ్చింది? n వాల్యూ వచ్చింది, ఓకేనా? సో m వాల్యూ రాసుకుందాం. m వాల్యూ ఏంటిది మనకి ఇక్కడ? x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k ప్లస్ 2x పవర్ ఆఫ్ h ప్లస్ 2 y పవర్ ఆఫ్ k ప్లస్ 1. అలాగే n ఏంటిది మనకి ఇక్కడ? 2x పవర్ ఆఫ్ h ప్లస్ 3 y పవర్ ఆఫ్ k మైనస్ x పవర్ ఆఫ్ h ప్లస్ 1 y పవర్ ఆఫ్ k ప్లస్ 1. సో ఏమని చేస్తున్నా? ∂m/y దృష్ట్యా ఏమని చేస్తున్నా, అలాగే n ఏమో x దృష్టి చేస్తున్నా. చూడండి, y దృష్టి చేస్తున్నా, ఏమని y దృష్టి చేసినప్పుడు k ప్లస్ 2. సో y చూడండి, k ప్లస్ 2 x పవర్ ఆఫ్ h y పవర్ ఆఫ్ k ప్లస్ 2 ఇన్ మైనస్ 1, అంతే కదా? సో మనకు కండిషన్ తెలుసు. కండిషన్ ఏంటిది? ∂x
ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ చేసినప్పుడు మనకి ఏంటిది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. సో ఆ రూపంలో రాసుకున్నా కదా. సో ఇది ఎన్కి ఎన్ మైనస్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ ప్లేస్కి ప్లేస్, 2కి 2 రాసుకుంటున్నా. సో యూవి ఫామ్. సో మీకు తెలుసు కండిషన్ అంటే ఎక్స్ని వై దృష్టి ఎక్స్ని చేసినప్పుడు కాన్స్టెంట్ కదా. సో 0 అయిపోతుంది. దీన్ని చేస్తే ఎక్స్ని చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0. సో ఒకటే వాల్యూ రాసుకున్నాం. నెక్స్ట్ సో మళ్ళీ ఇది కూడా సేమ్ యూవి ఫామ్. యూ డాష్ని చేసినప్పుడు 0, వి డాష్ని చేస్తున్నా. వి డాష్ని చేసినప్పుడు యూకి యూ రాసుకుంటున్నా. యూకి యూ రాసుకున్నప్పుడు k ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ ఏంటిది k ప్లస్ 1 ఇన్ మైనస్ 1. అంతే కదా, n మైనస్ 1. సో నెక్స్ట్ k ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ k. ఓకేనా. సో డో ఎం బై డో వై వాల్యూ వచ్చింది. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ దృష్టి చేస్తున్నాయి. ఎక్స్ దృష్టి చేసినప్పుడు మనకేంటిది సో వి అనేది కాన్స్టెంట్. సో యూవి ఫామ్ సేమ్. సో ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదనుకుంటున్నా. 2h ప్లస్ 3 ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 3 మైనస్ 1 వైకేకి వైకే మైనస్కి మైనస్ హెచ్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 1 మైనస్ 1 అలాగే వై కే ప్లస్ 1. అంతే కదా. సో డో ఎం బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు ఎక్స్ ఇంటూ 2 ఇంటూ హెచ్ ప్లస్ 3 ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 2 వై కే మైనస్ హెచ్ ప్లస్ 1 వై పవర్ ఆఫ్ హెచ్ ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1. సో మన కండిషన్ ఏంటిది డో ఎం బై డో వై. మన హెచ్ కామా కే వాల్యూలు కనుక్కోవాలి కదా. సో ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూని చేయాలి. సో ఈక్వల్ చేస్తున్నా చూడండి. సో డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో వాల్యూస్ రాసుకున్నా ఇక్కడ చూడండి. సో ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1, ఇటు కూడా ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1, అలాగే హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ కే. సో హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ కే. సో వాల్యూస్లను విడివిడిగా రాసుకుంటున్నా. హెచ్ ప్లస్ వై పవర్ ఆఫ్ కే ప్లస్ 1 అండ్ కోఎఫిషియంట్ వాల్యూస్ రాసుకుంటున్నా. ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ 2 వై పవర్ ఆఫ్ కే వాల్యూస్లను రాసుకుంటుంది చూడండి. సో దీని వాల్యూ చూడండి. ఫస్ట్ కే ప్లస్ 2 సో ఇటు చూడండి ఇక్కడ అంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ ప్లస్ 1. సో వీటి వాల్యూలు ఏమున్నాయి ఇక్కడ కే ప్లస్ 1 2 ఇంటూ హెచ్ ప్లస్ 3. అంతే కదా. నెక్స్ట్ మనం ఇక్కడ కే అండ్ హెచ్ వాల్యూస్లను కనుక్కోవాలి. సో హెచ్ వాల్యూ ఇటు సైడ్ తీసుకొస్తున్నా, 2 కాన్స్టెంట్ వాల్యూ అటు సైడ్ తీసుకున్నా అంటే కే. సో మైనస్ ఇది కూడా మైనస్, ఇటు వస్తే ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్లో ఉంది అటు వెళ్తే మైనస్ 2 మైనస్ అంటే కే ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ -3 వచ్చింది. ఓకేనా. సో ఇది చూద్దాం. 2 క్యాన్సల్. సో హెచ్ ప్లస్ ఈ వాల్యూ వస్తే మైనస్ లేదా మనకి ఇక్కడ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇటు వస్తే -1 హెచ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. అలాగే సో దీన్ని ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాను. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నేను హెచ్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇది ప్లేస్లో ఉంది మైనస్కి. ఓకేనా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 3లో ప్రతిక్షేపిస్తే హెచ్ వాల్యూ వచ్చింది కే ఇంటూ కే -3 మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడంతా 2k ప్లస్ 3 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 2. సో 2k ఈజ్ ఈక్వల్ టు 3 అటు సైడ్ పోతే -1. కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -1/2. సో కే వాల్యూని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ ఇంటూ -1/2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ. సో ఎల్సిఎం తీస్తే -6 + 1/2 హెచ్ ఈజ్ ఈక్వల్ టు -5/2.
ఓకేనా. హెచ్ వాల్యూ వచ్చింది, అలాగే కే వాల్యూస్ కూడా వచ్చినాయి. దేర్ఫోర్ దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం x power of h y power of k is equal to h అండ్ k వాల్యూస్ని ప్రతిక్షేపిస్తుంది. ఎక్స్ పవర్ ఆఫ్ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది -π/2, y వాల్యూ ఎంత వచ్చింది y పవర్ ఆఫ్ k వాల్యూ ఎంత వచ్చింది -1/2. సో ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాలి. మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన చూడండి, x power of -5/2 into y power of -1/2 into y square plus 2x square y dx plus x power of -5/2 y power of -1/2 into 2x cube minus xy dy is equal to 0. సో మల్టిప్లై చేసిన లోపలికి మల్టిప్లై చేద్దాం చూడండి. సేమ్ ఇప్పుడు సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ వస్తుంది చూడండి. ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 y పవర్ ఆఫ్ -1/2 ప్లస్ 2. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3/2 ప్లస్ 2 ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 2. సో చేస్తే మనకి ఎంత వస్తుంది -1/2 y పవర్ ఆఫ్ -1/2 ఇక్కడ 1. సో ఎల్సిఎం తీసి చేస్తే మనకి ఇక్కడ 1/2. సో డైరెక్ట్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చేస్తే 2 into ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 ప్లస్ 3. మనకి ఎంత 1/2. y పవర్ ఆఫ్ -1/2కి -1/2. నెక్స్ట్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 into 5/2 ప్లస్ 1 ఎంత వస్తుంది -3/2. y పవర్ ఆఫ్ -1/2 ప్లస్ ఇక్కడ 1. సో ఎంత 1/2. సో మనకు ఇది m1 వాల్యూ, అలాగే ఇది n1 వాల్యూ. మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటి? దేర్ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటి? ఫార్ములా ఇంటిగ్రేటింగ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేటింగ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. సో వాల్యూలని ప్రతిక్షేపిస్తున్నా. సో ఇది m1, ఇది n1 కదా. సో వాల్యూలను ప్రతిక్షేపిస్తున్నా చూడండి. ఇంటిగ్రేటింగ్ m1 వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 y పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -1/2 y పవర్ ఆఫ్ 1/2 dxకి dx. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ చూడండి, మనకు ఇక్కడ n1 వాల్యూ ఏంటిది ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వాల్యూ కదా. సో ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ లేని వాల్యూ ఏదైనా ఉందా? సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో 0 dy ఈజ్ ఈక్వల్ టు c. చూడండి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే dx తోటి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో y అనేది కాన్స్టెంట్ కదా, బయట రాసుకుంటున్నాం. ఎక్స్ని చేస్తే మనకు 5/2 ప్లస్ 1 బై -5/2 ప్లస్ 1 అంతే కదా. సో నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మళ్ళీ 2 y పవర్ ఆఫ్ 1/2 కాన్స్టెంట్. ఎక్స్ని చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ -1/2 ప్లస్ 1 బై -1/2 ప్లస్ 1. సో 0 ఈజ్ ఈక్వల్ టు సికి సి. చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ మన ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ -3/2 అలాగే సో ఇక్కడ కూడా -3/2 పైకి రాసుకుంటే -2/3 డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. సో వైకి వై రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ చూడండి 2కి 2 y పవర్ ఆఫ్ 1/2. సో ఇక్కడ ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది 1/2. సో 1/2 కదా, మొత్తం చేస్తే 1/2 వస్తుంది. ఇక్కడ కూడా -1/2 ప్లస్ 1/2. సో ప్లస్ 1/2ను పైకి రాసుకుంటే 2 అవుతుంది. 2 into 2 4. ఓకేనా. 2 into 2 4 ఎక్స్ పవర్ ఆఫ్ 1/2
ఈజ్ ఈక్వల్ టు సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. సో దీంతో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో 6 మెథడ్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ చాప్టర్ చేంజ్ ఇన్ వేరియబుల్ గురించి నేర్చుకుందాం.